ఫలితాలపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. కర్నూలు జిల్లాలో ఏకంగా ఓపెన్ ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. లక్షలు కోట్లు ఎంతైనా పర్వాలేదు, ఆస్తులు సైతం పందెం కాద్దాం ఛాలెంజ్ కు ప్రతి ఛాలెంజ్. ఇది ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలో తాజా పరిస్థితి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థుల విజయంపై స్థానికులు సైతం కోట్లలో పందెం కాయడం ఇప్పుడు ఆసక్తితో పాటు సంచలనాన్ని రేపుతోంది. రాజకీయాలు అంటేనే ఆసక్తికర పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో అవి మరింత ఉత్కంఠభరితంగా సాగే ఓ తంతు. ప్రత్యర్థులు, పార్టీల నేతలు ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకోవడం, ఛాలెంజ్లు విసురుకోవడం పరిపాటే. అది రాజకీయాల వరకే పరిమితమైతే ఇంత ఆసక్తి ఉండేది కాదేమో. కానీ ఇది ఇప్పుడు సామాన్య జనానికి కూడా పాకింది. నేతల కంటే ఎక్కువ ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. గత నెల 13వ తేదీన జరిగిన పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థుల గెలుపోటములపై ఆసక్తి మొదలైంది. అవి తారస్థాయికి చేరుకుని బెట్టింగులకు దారితీశాయి. పోలింగ్ ముగిసిన రోజు నుంచి పార్టీలు, అభ్యర్థులు, మెజారిటీ అంటూ అంశాలపై బెట్టింగులు, ఛాలెంజ్లు కొనసాగుతున్నాయి. దీనికి తోడు ప్రీ సర్వేలు కుప్పలు తెప్పలుగా ఎన్నికలకు ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఈ పందాలకు మరింత ఊపు తీసుకొచ్చింది. వందలు, వేలు, లక్షలు దాటిన ఈ బెట్టింగుల జోరు ఇప్పుడు మొత్తం ఆస్తిపాస్తులు, పంట పొలాలు కూడా పందెంలో పెట్టే స్థాయికి చేరుకుంది. మంత్రాలయం నియోజకవర్గంలో పార్టీల విజయం, అభ్యర్థుల గెలుపుపై స్థానికులు ఏకంగా తమ ఆస్తులు బెట్టింగ్లో పెట్టే పరిస్థితి చూస్తుంటే విస్తుపోయేలా చేస్తోంది. మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి విజయం సాధిస్తారని, రాష్ట్రంలో జగన్ సీఎం అవుతారని మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ దళవాయి మంగమ్మ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కాదనేవారు 20 లక్షలతో కోసిగి ఎల్లమ్మ దేవాలయానికి రావాలని సవాల్ చేశారు. మరి పైన సీఎం అతనేమే మెజార్టీతన పైన సీఎం గెలుస్తాడా, ఇక్కడ బాలనాగరెడ్డి గెలుస్తాడా? ఎవరికన్నా దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి 1వ తారీఖుకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని 10 గంటలకల్లా వస్తే నేను రెడీ ఉంటానని కానీ మీకు అందరికీ చెప్తాను. మెజార్టీ మీద మంత్రాలయం ఎమ్మెల్యే అయ్యి మరి మంత్రి అవుతాడు కానీ మీకు అందరికీ చెప్తాను. మంత్రి అయ్యి పైన ముఖ్యమంత్రి అప్పటికిన్నా మరి ఈ పాకు ఈసారి మెజార్టీ మీద సీఎం అవుతాడని కానీ మీకు అందరికి చెప్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకి ఎల్లం గుడితాకి 20 లక్షలు తీసుకొని రావాలని వీటిని అందరిని కోరుతాను. మరి మన ఎలక్షన్లనా ఒకళ్ళు సర్వ చూసి పందెం కడతారనుకుంటే సర్వ మేమేం చూడలేదు. సర్వ ఇంకా ఎడిసేది 4-5 రోజులు ఉండదు కాబట్టి ముందరే చెప్తాను మీకు. మీరు ఎవరన్నా మీకు ధైర్యం ఉంటే రేపు ఎల్లం గుడితాకి వచ్చి డబ్బులు తీసుకొని రెడీలో ఉండాలి 10 గంటలకని మీకు అందరికి చెప్పి వీటిని అందరిని కోరుతున్నాను. మంత్రాలయంలో మంగమ్మ శబ్దంతో మొదలైన ఓపెన్ ఛాలెంజ్ లో టీడీపీ అభిమానులు అదే స్థాయిలో స్పందించారు. వగరూరు గ్రామానికి చెందిన చిన్నన్న తన పంట పొలాలు బెట్టింగ్ లో పెడతానన్నారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి గెలిచినా రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని సవాల్ చేశారు. మంగమ్మ 20 లక్షలంటే చిన్నన్న 50 లక్షలకు విలువ చేసే తన ఆస్తులు, పంట పొలాల్ని బెట్టింగ్ లో పెడతానన్నారు. మంత్రి చిన్న ఒకరూరు 2 ఎకరాలు పొలం పెడతాను, బోరు వేసానే ఏమని వేసుకున్నారు చేను 50 లక్షలు పోతుంది. 2 ఎకరాల పొలం ఉన్నది. నాగేంద్రెడ్డి గెలిచేది ఖాయమే. ఎమ్మెల్యే అవుతాడు చంద్రబాబు, సీఎం అవుతాడు చంద్రబాబు, మెజార్టీ గెలుస్తాడు ఖాయమే. ఉండేది 10 గంటలకి నువ్వు నర్సప్ గుడి దగ్గరికి రావాలా. మంగమ్మ నువ్వు 20 లక్షలనేవే మేము 50 లక్షలు పెడుతున్నాము భూమి కొత్త చూడి రా. నువ్వు ధైర్యం ఉంటే నర్సప్ గుడి దగ్గరికి వస్తావు. మంగమ్మ గెలిచేది మామే చూడి, ధైర్యం ఉంటే రవాలా. ఏం చేసి రవాలా మంగమ్మ? నువ్వు వెనక గుండి ధైర్యం ఉంటే రవాలా. నువ్వు వెనక గుండి చూసుకొని వెనక ముందు ఆడు చూసుకొని రవాలా. ఇక మంత్రాలయం మండలం పరమాందొడ్డి తాండకు చెందిన గంగప్ప నాయక్ కూడా టీడీపీ విజయం సాధిస్తుందని ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు ఏకంగా ₹1 కోటి ఆయన సవాల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నేత మంగమ్మ తన సవాల్కు జవాబు చెప్పాలని గంగప్ప నాయక్ డిమాండ్ చేశారు. గంగానాయకు మంత్రాలయ మండలమే మీది కోసుకెత్తే మాది మంత్రాలయ మండలమే. నా పేరు గంగానాయకు. నా మొబైల్ నెంబర్ 99 59 27. అక్క నీకాడ ₹1 కోటి ఉన్నాయని నేను ఛాలెంజ్ చేస్తున్నావు కదక్క.
నేను కూడా ₹1,00,00,000 ఇప్పించుకొని ఏడైనా ఉద్దురో సద్దురో చేసి ఇప్పించుకొని పెడతాను ఛాలెంజ్. మరి నువ్వు ₹1,00,00,000 తీసుకొని మంత్రాలయం గుడి రాఘవేంద్ర స్వామి గుడికి వస్తావా, లేకుంటే కుందనయ్య స్వామి గుడికి వస్తావా? రాక మన ఇద్దరం ₹1,00,00,000 ఛాలెంజ్ చేసుకుందాము. ఏమక్క చేసుకుందాం, మాట తప్పొద్దు. మళ్ళీ మా టీడీపీ అధికారంలో వస్తుంది, మా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు ఆంధ్రప్రదేశ్కి. మా నియోజకవర్గం మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి 30,000 మెజార్టీ తక్కువ కాకుండా గెలుచుకున్నాడు. ఛాలెంజ్ అయితే నీ నెంబర్కి ఫోన్ చేయి, నన్ను నెంబర్ చెప్పాను చూడు, నా నెంబర్కి ఫోన్ చేయి. ఛాలెంజ్కి సిద్ధమైతే నేను కూడా సిద్ధమే. మీ పార్టీ బంగాళాఖాతంలో మునిగిపోతుంది. రాఘవేంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు మంత్రాలయం నియోజకవర్గంలో. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారం చేస్తాడు. రాజకీయాల మీద బెట్టింగులు ఆ యావలో ఉండే వాళ్లకు అది ఒక సరదా ఆట విడుపు మాత్రమే. కానీ సామాన్య జనాలు వారి ఆస్తులు పంట పొలాలు సైతం బెట్టింగులు పెట్టి అభాసు పాలవడం దేనికని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గెలిచినా ఓడినా రాజకీయ నాయకులు ఎప్పుడూ అలాగే ఉంటారు. అలాంటి వాటికి సాధారణ జనాలు ఓపెన్ ఛాలెంజ్లు చేసుకోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.